శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమానికి స్వాగతం. వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్రము, ఆమ్నాయ ప్రోక్తాలు, శ్రీక్రమానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పూర్వ విద్యా సంప్రదాయంలో మహాగణపతి, బాల, సుబ్రహ్మణ్యం వీటికి సంబంధించిన వివరాలు నేను తెలియజేశాను. ఇక ఉత్తర విద్యా సంప్రదాయంలోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మ విద్యలు వస్తాయి. అందులో అటువంటి బ్రహ్మ విద్యలు మనం గ్రహించి సాధన చేసేటప్పుడు అనేకమైనటువంటి ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. సాధన పట్ల ఆపేక్ష తగ్గడం, సాధన చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ఫలితము కనిపించకపోవడం, ఫలితం అంటే ఏ మార్పు కనిపించకపోవడం, ఇక సాధన పట్ల ఆసక్తి బాగా సన్నగిలడం, సమయం కూడా చాలా తక్కువగా సాధన చేయడం, ఇటువంటి అనేక ప్రతిబంధకాలు వస్తాయి. వాటితో పాటుగా మంత్రశాస్త్రంలో సాధన చేసి పటుత్వాన్ని పెంచుకునేటువంటి మార్గం గురించి ఎలాగైతే తెలియజేశారో, ఈ సాధనలతో సంబంధం లేకుండా ఇంకొకరు చేసినటువంటి సాధనను తస్కరించేటువంటి విద్యల గురించి కూడా చెప్పబడ్డాయి. ఇక అటువంటి వాటికి మనం లోబడితే కనుక పూర్వంలో మనం చేసుకున్నటువంటి జపసాధన వల్ల కలిగినటువంటి ఫలితాన్ని వారు కాజేసే అవకాశం ఉంది. మరి ఎలాగండి, ఇంతకాలం మనం చేసినటువంటి సాధన అలా ఎలా మనం వదులుకోగలం అనిపించవచ్చు. దానికి శాస్త్రంలో ఒక సమాధానం చెప్పబడింది. అదే, మనం ఏదేని ఒక విద్యను ప్రేరణ చేస్తున్నప్పుడు దానికి రక్షణగా ఒక ఉపవిద్యను ప్రేరణ చేయమన్నారు. అది ఎటువంటి విద్య అయి ఉండాలంటే రక్షణ కలిగించేదై ఉండాలి. మంత్రశాస్త్రం మొత్తానికి కూడా రక్షణ కలిగించేటువంటి గొప్ప విద్యారాజం. అది శాస్త్రంలో ఏం చెబుతాడంటే, మనం స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీమూర్తులు, దేవతలకు సంబంధించినటువంటి మంత్ర ప్రేరణ చేస్తున్నప్పుడు పురుష మంత్రంతో దిగ్బంధనం చేయమంటాడు. అలాగే పురుష విద్యల్ని మనం ప్రేరణ చేస్తున్నప్పుడు స్త్రీ మంత్రంతో దిగ్బంధనం చేయమంటాడు. స్త్రీ మంత్రం అంటే కాళీ లాంటి పెద్ద విద్యలు అన్నమాట. ఆ మహావిద్యలతో దిగ్బంధనం చేయమంటాడు. ఇక ఈ భేదం ఏమీ లేకుండా మనం ఏ మంత్రం చేసినా కూడా దానికి దిగ్బంధనానికి ఏదైనా ఉపయోగించదగినటువంటి గొప్ప విద్యారాజం ఉందా అంటే వటుక భైరవం అని చెప్పాలి. ఈ వటుక భైరవ సాధన చాలా గొప్పది. మనం ఏ రకమైనటువంటి మంత్రాన్ని ప్రేరణ చేస్తున్నా కూడా దానిని రక్షించేటువంటి లక్షణం ఎక్కడి నుంచి, శాస్త్రంలోనే చెప్పబడినటువంటి ఇలాగ తస్కరించే విద్యలు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, వాటి నుంచి తప్పించుకోవడానికి మనం సాధన చేసి పెంపొందించుకున్నటువంటి పటుత్వాన్ని రక్షించుకోవడానికి చెప్పబడిన విద్యారాజం వటుక భైరవం. మనకి 8 మంది భైరవులు ఉన్నారు కదండి. వారిలో ఏదేని ఒక భైరవుణ్ణి మనం ప్రేరణ చేయొచ్చా అనే సందేహం రావచ్చు. ఇంకొందరు మనం చేసేటువంటి ప్రతి మంత్రానికి కూడా కాలభైరవ దిగ్బంధనం చేస్తానంటారు. దిగ్బంధనం అనే దానికి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. దానిని పోలిన ప్రతి విద్యని కూడా దిగ్బంధనానికి ఉపయోగించడానికి లేదు. ఈ అష్టభైరవులు కూడా 6 రకాల కర్మలు చేయడానికి సహకరిస్తారు. వాటిని షట్కర్మలు అంటారు. వటుక భైరవం మాత్రమే మంత్రాలను రక్షించగలుగుతుంది. ఈ చోరులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి అన్నమాట, తస్కరించకుండా. ఈ వటుక భైరవానికి సంబంధించినటువంటి ఆరాధనా విధానం మిగిలిన భైరవులకు ఉన్నంత కఠినంగా ఉండదు. సులభంగా తక్కువ సంఖ్య జపం చేసి దిగ్బంధనాక్రమంగా దాన్ని మనం సంధించగలిగితే కనుక దిగ్బంధనం చాలా పట్టుగా ఉంటుంది. మనం చేసేటువంటి సాధన సక్రమంగా ముందుకు వెళుతూ ఉంటుంది. వటుక భైరవానికి సంబంధించి శాస్త్రం ఏ మంత్రానికైనా, అది కాళీ ప్రోక్తం కావచ్చు, శరభ ప్రోక్తం కావచ్చు, దేనికైనా సరే దిగ్బంధనానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ఇక వటుక భైరవం ఈ 8 మంది భైరవులు ఎవరైతే ఉన్నారో వాటితో సమానమైన విద్యారాజం కాదు. దేంట్లో? లక్షణంలో. వటుక భైరవం యొక్క లక్షణం ఏంటంటే రక్షించడం అన్నమాట. ఇక మిగిలిన భైరవులన్నీ కూడా 6 రకాల కర్మలు, షట్కర్మలు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం శాస్త్రంలో గణపతి, బాల, సుబ్రహ్మణ్యం వీటి గురించి చెప్పుకున్నప్పుడు న్యాసాలు చేయడం కూడా తెలుసుకున్నాం. అలాగే వటుక భైరవానికి కూడా న్యాసాలు ఉంటాయి. న్యాసయుక్తంగా వటుక భైరవాన్ని మనం శరీరం మీదకి ఆవాహన చేసుకుని
తగినటువంటి గురువు సూచించినటువంటి జపాన్ని నిర్వర్తించిన తర్వాత అదే వటుక భైరవ మంత్రంతో దిగ్బంధనాన్ని సంధిస్తే కనుక సాధారణంగా చేయగలిగేటువంటి జప సాధన సమయం ఏదైతే ఉంటుందో దానికన్నా అధికమైనటువంటి సమయం ఏ ఆయాసం లేకుండా సాధకుడు నిర్వర్తించుకోగలుగుతాడు. అది కాకుండా ఆ మంత్రం సంపూర్ణంగా సంరక్షణలో ఉంటుందన్నమాట. ఇంకొకళ్ళు ఎవరు కాజేయడానికి అవకాశం ఉండదు ఆ మంత్రాన్ని. అదే వటుక భైరవం యొక్క లక్షణం. ఏ మంత్రాన్ని మనం చేస్తున్నా, ఏ ప్రయోగ విధిలో ఉన్నా మన రక్షణకు మంత్రరక్షణకు కూడా వటుక భైరవాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ సాధన ఎంత చెయ్యాలి అనే అనుమానం రావచ్చు. ఒక్కో గురువు ఒక్కో రకమైనటువంటి సూచన చేస్తూ ఉంటారు వటుక భైరవం యొక్క జపం కోసం. ఈ వటుక భైరవ జపం ఎవరైతే నిత్యం కనీసంగా 9 మాలలు పైబడి జపం చేస్తారో, ఒక మాల అంటే అష్టోత్తర శతం 108, అలాగా 9 మాలలు దాటి జపం చేస్తారో దాని తర్వాత ఏదైతే ఒక బ్రహ్మ విద్యాక్రమం కావచ్చు, మహావిద్యాక్రమం కావచ్చు, వాళ్ళు తీవ్రంగా ప్రేరణ చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా రక్షించుకోగలిగిన వారు అవుతారు. ఇక వటుక భైరవం దిగ్బంధనానికి సంబంధించిన విషయాలు కూడా ఈరోజు మీకు తెలియచేస్తాను. అందులో భాగంగా వటుక భైరవాన్ని మనం న్యాసయుక్తంగా ఎలా ప్రేరణ చేయాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ప్రతి మంత్రంలాగే వటుక భైరవానికి కూడా అస్య శ్రీ వటుక భైరవ మహామంత్రస్య, మనం గణపతిని ప్రేరణ చేస్తున్నప్పుడు అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య అని ఎలాగైతే అంటామో అలాగే అస్య శ్రీ వటుక భైరవ మహామంత్రస్య, మహామంత్రస్య అన్నప్పుడు నమస్కారం చేసుకోవాలి. బృహదారణ్య ఋషి, శిరస్సు మీద చెయ్యి పెట్టి బృహదారణ్య ఋషి. అనుష్ఠుప్ ఛంద, ఛందస్సు అంటే చెప్పాను కదా, శ్రీ వటుక భైరవో దేవత. ఇందులో పాఠాంతాన్ని బట్టి 2 రకాల విధానాలు చెప్పబడ్డాయి. ఏదైతే పూర్వ విద్యాక్రమంలో చెప్పినటువంటి విధానం ఉందో దానిని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇందులో వం బీజం, హ్రీం శక్తి, శక్తి అంటే తెలుసు కదా, ఈ ముద్ర ప్రదర్శించాలి. వం బీజం, హ్రీం శక్తి, ఓం కీలకం. ఇక్కడ ఒక బీజం మారుతూ ఉంటుంది చివరలో, అది వాళ్ళ సంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పూర్వ విద్యా సంప్రదాయంలో ఓం కీలకం చెప్తారు. మమ వటుక భైరవ ప్రసాద సిద్ధ్యర్థే వటుక భైరవ మూలమంత్ర జపే వినియోగ. చేతిలో మంచినీళ్ళు పోసుకుని దైవపాత్రలో నీళ్లు పోసుకుని తీర్థపాత్రలో విడిచిపెట్టేసేయాలి. ఇక్కడ హ్రాం అనేది వకారానికి సంబంధించినటువంటి బీజ మిళితమై న్యాసాలు ఉంటాయి. హ్రాం వాం అంగుష్టాభ్యా నమః, హ్రీం వీం తర్జనేభ్యా నమః, హ్రూం వూం మధ్యమాభ్యా నమః, హ్రైం వైం అనామికాభ్యా నమః, హ్రౌం వౌం కనిష్ఠికాభ్యా నమః, హరహ వాహ కరతల కరపృష్టాభ్యా నమః. ఇవి కరన్యాసాలు. అంగన్యాసం విషయానికి వచ్చినప్పుడు కూడా ఇవే ఉంటాయి. హ్రాం వాం హృదయాయ నమః, హ్రీం వీం శిరసే స్వాహ, హ్రూం వూం శిఖాయై వౌషటు, హ్రైం వైం కవచాయ హుం, హ్రౌం వౌం నేత్రత్రయాయ వౌషటు, హ్రహ వహ అస్త్రాయ పటు, భూర్భువస్సువరోమితి దిగ్బంధ. దిగ్బంధన ముద్ర ప్రదర్శించేటప్పుడు ఎప్పుడూ కూడా కుడి చేయి ముందుకు రావాలి. భూర్భువస్సువరోమితి దిగ్బంధ. ధ్యానం. వటుక భైరవానికి నమస్కారం చేయాలి. సునక వాహనం కలిగి ఉంటాడు స్వామివారు. శుద్ధ స్ఫటిక సంకాసం, శుద్ధ స్ఫటికలాగా ఉంటాడు, అంటే వర్చస్సు అలా ఉంటుంది. సహస్రాదిత్య వర్చసం, 1000 మంది సూర్యులు, వాళ్ళందరూ కూడా బాలసూర్యులే. ఉదయిస్తున్నప్పుడు ఉద్భవించేటువంటి కాంతి ఎలా ఉంటుందో ఆయన వర్చస్సు అలా ఉంటుంది. శుద్ధ స్ఫటిక సంకాసం, సహస్ర ఆదిత్య వర్చసం, నీలజీమూత సంకాసం, నీలాంజన సమప్రభం, అష్టబాహుం త్రినయనం చతుర్బాహుం ద్విబాహుకం, దంష్ట్రా కరాళవదనం నూపురారావ సంకులం, భుజంగమేఖలం దేవం అగ్నివర్ణం శిరోమహం, అగ్నివర్ణ సమోపేతం సారమేయ సమన్వితం, ఖట్వాంగమసిపాశంచ సోలం దక్షిణ భాగత, ఢమరుంచ కపాలంచ వరదం భుజగం తథా. ఈ ధ్యాన శ్లోకంలోనే ఇంకో 2 పదాలు కూడా చేర్చి చెబుతూ ఉంటారు. ఇక మనం చదువుకున్న సంప్రదాయాన్ని బట్టి కూడా ధ్యాన శ్లోకాలు ఆధారపడి ఉంటాయి. మనం ఆ మూర్తిని ఎలాగైతే భావించాలి అనేది ధ్యాన శ్లోకంలో చెప్పబడుతుంది.
కొన్ని సంప్రదాయాల్లో అదే మూర్తిని, అదే వటుక భైరవ తత్వాన్ని చాలా తీవ్రంగా చూపించేటువంటి ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ధ్యాన శ్లోకాలలో తీవ్రంగా చూపించమని కాదు, మంత్రాధిష్టాన దేవత ఆ సంప్రదాయంలో తీవ్రమైనటువంటి ప్రేరణ కలిగినటువంటి దైవరాజం అయితే ధ్యాన శ్లోకంలో కూడా కొన్ని శ్లోకాలు మారుతూ ఉంటాయి. ఈ ధ్యాన శ్లోకం ఏంటంటే మనం ఏదైతే ప్రేరణ చేస్తున్నటువంటి చైతన్యం ఉందో ఆ చైతన్యం ఎలా ఉంటుంది అనేది ధ్యాన శ్లోకంలో చెప్పబడుతుందన్నమాట. శుద్ధ స్ఫటిక సంకాసం సహస్రాదిత్య వర్చసం, ఇవన్నీ అదే అర్థాలు. స్వామివారు ఇలా ఉంటారు అని దాన్ని భావించే మనం స్వామివారికి నమస్కరించుకుని ఇతరమైనటువంటి విధులన్నీ పాటించాలి. ధ్యాన శ్లోకం పూర్తయిన తర్వాత మనం స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత లమిత్యాది పంచోపచార పూజ. లం పృథ్వీతత్వాత్మనే వటుక భైరవాయ నమః గంధం సమర్పగామి. ఇక్కడ ఏదో స్వరూపంగా మనం ఆవాహన చేయడం అలవాటు కదా. ఒకే దీపం మీద, ఇప్పటిదాకా ఈ సందేహం గురించి మీకు నేను చెప్పలేదు, ఈ విషయం గురించి. ఒకే దీపం మీద మనం చండీ జపం చేయాలనుకుంటున్నాం, దానికి పూర్వం మనం వటుక భైరవాన్ని ఆ దీపం మీద ఆవాహన చేయొచ్చా అనే సందేహం కలుగుతుంది. ఇందులో కొన్ని తత్వాలు ఉన్నాయి. రుద్రాంశకు సంబంధించి, విష్ణాంశకు సంబంధించి, శాక్తేయ విధులకు సంబంధించి, ఇలాగా ఒకే తత్వానికి దగ్గరగా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి చైతన్యాలని ప్రేరణ చేస్తున్నప్పుడు అదే దీపం మీద ఆవాహన చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం చండీ జపం చేయబోతున్నాం, ఆ చండీ జపానికి పూర్వం వటుక భైరవాన్ని అదే దీపం మీదకి స్వాగతించవచ్చు. ఇక లమిత్యాది పంచోపచార పూజ అదే దీపానికి ఒసగాలి. మనం చండీ జపం చేయాలనుకున్న పూర్వంలో వటుక భైరవానికి సంబంధించినటువంటి మూలమంత్ర ప్రేరణ, దిగ్బంధన విధులు చేసిన తర్వాత ఇది దిగ్విమోకం చేయకుండా మనం ఏ మంత్రాన్ని అయితే తీవ్రంగా ప్రేరణ చేయాలనుకుంటున్నామో ఆ మంత్రానికి సంబంధించినటువంటి న్యాసాలు చేసుకుని పూర్వ విధులు అంటే అంగన్యాసాలు, కరన్యాసాలు, లమిత్యాది పంచోపచార పూజ, ధ్యాన శ్లోకం, మనం ఒక మంత్రాన్ని ఎలాగైతే ప్రేరణ చేయాలని మాట్లాడుకున్నామో, తెలుసుకున్నామో ఆ రకంగానే ఆ మంత్రాన్ని ప్రేరణ చేసి మంత్రజపం అంతా పూర్తయిన తర్వాత చేసినటువంటి మహామంత్రాన్ని దిగ్విమోకం చేసుకున్న తర్వాత అప్పుడు వటుక భైరవాన్ని దిగ్విమోకం చేయాలి. అంటే ఇది ఒక రక్షణ వ్యవస్థ అన్నమాట. మన మంత్రానికి అటుపక్క ఇటుపక్క ఈ రక్షణ అనేది ఉంటుంది వటుక భైరవానికి. అందుచేతనే వటుక భైరవం మనం ప్రేరణ చేయాలన్నా, ఒక మంత్రానికి ఆపాదించాలన్నా ముందుగా కనీసమైనటువంటి జపాన్ని చేయాలి. ఈ జపం సంప్రదాయ అనుసారంగా ఒక మాల చెప్పబడింది, 4 మాలలు చెప్పబడ్డాయి, 10 మాలలు కూడా చెప్పబడ్డాయి. చేసేది తీవ్రతరమైనటువంటి సాధన అయితే కనుక కొందరు రాత్రి భాగం అంతా కూడా మహావిద్యాక్రమాలలో సాధనకు కేటాయిస్తూ ఉంటారు. ఒకవేళ అలా ఒక రాత్రి భాగం అంతా కూడా కేటాయించి చేసేటువంటి జపాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి తీవ్రతరమైనటువంటి శక్తి ఉత్పన్నం జరుగుతుంది. ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఆ సమయంలో ముందుగా సహస్రాధికమైనటువంటి వటుక భైరవ జపం చేసి దిగ్బంధనాక్రమం చేసుకున్న తర్వాత ఆ రాత్రంతా కూడా ప్రధానమైనటువంటి మూలమంత్ర ప్రేరణ చేసినా కూడా ఈ వ్యక్తికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలాగే ఆ రాత్రి భాగంలో ఈ దిగ్బంధనాన్ని ఉపయోగించి ఏదైతే చేసినటువంటి మంత్రజపం, ప్రధాన మంత్రజపం ఉందో అదంతా కూడా రక్షించబడుతుంది అని అర్థం. ఇది కేవలం రాత్రి భాగాల్లో చేసే జపానికి అని కాదు, ఉదయ భాగంలో చేసే జపానికైనా కూడా మనం మూలమంత్రం ఏదైతే ఎంచుకుని సాధన చేయాలనుకున్నామో దానికి పూర్వం వటుక భైరవ దిగ్బంధనం చేసుకుని లమిత్యాది పంచోపచార పూజ చేసి గురుధ్యానం చేసి యథాశక్తి మూలమంత్రాన్ని జపం చేశాక అప్పుడు అనేనమయా కృతేన మత్ నిర్వర్తిత వటుక భైరవ మూలమంత్ర జపేన భగవాన్ సర్వాత్మకః ఉత్తరతః మంత్ర సంరక్షణార్థం ఏతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు నీళ్లు విడిచిపెట్టేసి మళ్ళీ అస్య శ్రీ చండీ నవారణ మంత్రస్య, అలాగే మనం ఏదైతే మంత్రాన్ని ఎంచుకున్నామో అది చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే వటుక భైరవాన్ని మంత్రానికి పూర్వం చేయాలేమో అనుకుని కొంత జపం చేసేసి దిగ్విమోకం చేసేసుకుని, అంటే మన శరీరం మీద ఒక తత్వం ఉండగా ఇంకో తత్వాన్ని స్వాగతించచ్చా, స్వాగతించకూడదేమో. అందుచేతను ఇది దిగ్విమోకం చేసేసి దిగ్బంధనం కొత్త మంత్రం ఏదైతే ఉందో, ప్రధాన మంత్రం ఏదైతే ఉందో దానిని శరీరం మీదకి ఆపాదించుకోవాలనుకుంటారు. ఇందాక చెప్పాను అంశాలకు సంబంధించి రుద్రాంశ, విష్ణాంశ, ఇంకా శాక్తేయ విధులకు సంబంధించి మనం సాధన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకే మార్గానికి చెందిందైతే కనుక
మనం శరీరం మీదకి వటుక భైరవాన్ని స్వాగతించిన తర్వాత దీన్ని దిగ్విమోకం చేసిన తర్వాత ఇంకో ప్రధాన మంత్రాన్ని శరీరం మీదకి ఆపాదించాలనే నియమం ఏమీ లేదు. చక్కగా వటుక భైరవానికి సంబంధించిన జపం అంతా కూడా ఆచరించిన తర్వాత అది 1 మాల 4 మాలల 10 మాలల మనం చేసిన తర్వాత అప్పుడు ప్రధాన మంత్రానికి సంబంధించినటువంటి న్యాసాలు అదే మనం శరీరం మీదకి అంగన్యాస కరన్యాసయుక్తంగా స్వాగతించి అదే దీపం మీద లమిత్యాది పంచోపచార పూజలు ప్రధాన మంత్రానికి చేసి ఈ మంత్ర ప్రేరణ అంతా పూర్తయిన తర్వాత ప్రధాన మంత్రం చండీ అనుకోండి, చండీ అంతా కూడా జపం చేయడం అయిపోయింది. అప్పుడు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తనో లేదా చాముండాంబార్పణమస్తనో నీళ్లు విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టిన తర్వాత చండీ మూలమంత్రానికి సంబంధించినటువంటి దిగ్విమోకం చేసుకోవాలి. ఈ దిగ్విమోకం అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే దిగ్బంధనానికి రక్షణ కొరకు వినియోగించుకున్నామో వటుక భైరవం, అప్పుడు వటుక భైరవాన్ని దిగ్విమోకం చేయాలి. ఈ రకంగా చేస్తే కనుక ఏ మంత్రము ఎవరికి కూడా దొరికిపోదనమాట. ఎవరో తస్కరించేటువంటి అవకాశం ఉండదు. మంత్రం బలహీనపడదు. ఏదైనా ఒక పురస్చరణ చేయాలనుకున్నాం, అది ఒక మహామంత్రం, ఒక చండీ లాంటిదో బగళ లాంటిదో, ఇక ఆ మంత్రానికి ఏ పూటకా పూట మనం రక్షణా వలయాన్ని సృష్టించుకుంటూ మనం ప్రేరణ చేస్తూ పురస్చరణ వసగినట్లయితే కనుక దాని నుంచి వచ్చేటువంటి ఫలితం చాలా అధికంగా ఉంటుంది. వటుక భైరవం రక్షణా విద్యల్లో అగ్రగామి. శాస్త్రంలోకి ప్రవేశించిన వాళ్ళు, అందుకే కొంతమంది గురువులు ఏం చేస్తారంటే ఇలా శాస్త్రంలోకి ప్రవేశించినటువంటి విద్యార్థులు పూర్వ విద్యాక్రమం పూర్తయిన తర్వాతే నాయన ఇక మీదట నువ్వు బ్రహ్మ విద్యా సంప్రదాయాలు కూడా చేయబోతున్నావు కదా ఉత్తర విద్యా విధానాల్లో, దానికి పూర్వం నువ్వు వటుక భైరవాన్ని చెప్పుకుని ప్రేరణ చేయి. అప్పుడు ఒకవేళ చండీనే ప్రధానంగా నువ్వు ప్రేరణ చేయాలనుకుంటే భవిష్యత్తులో అప్పుడు కూడా నీకు వటుక భైరవ దిగ్బంధనం కావాలి కదా, అందుచేత ముందుగానే చెప్పుకొని చెప్పే సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. పూర్వ విద్యాక్రమంలో గణపతి బాలా సుబ్రహ్మణ్యం చెప్పుకుని ఉత్తర విద్యాక్రమంలో మేధా దక్షిణామూర్తి శూలిని చండీ చెప్పుకున్న తర్వాత పాదుకాంత విధుల్లోకి ప్రవేశించిన తర్వాత అంటే గురుత్రయంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రవేశించడం అంటే గ్రహించిన తర్వాత అని, ఆ గురు పరంపర ఏదైతే ఉందో మనం కూడా అదే వంశానికి చెందిన వారిలాగా దేనికి సాధనా మార్గంలో అందులోకి ప్రవేశించిన తర్వాత వటుక భైరవం చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దాని తర్వాత అన్ని మహావిద్యాక్రమాలే ఉంటాయి, చాలా పెద్ద స్థాయి విద్యలే ఉంటాయి. ఆ కారణం చేత అలా చేస్తారు. చండీ ప్రధానమైనటువంటి విద్యారాజంగా ఎంచుకుని నిత్యం నేను ప్రేరణ చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో సాధకుడు గురువుగారి దగ్గర అనుమతి తీసుకుని వారిని ఒప్పించి వారి ద్వారా చండీ విద్య గ్రహించడానికి పూర్వం కూడా వటుక భైరవాన్ని గ్రహించవచ్చు. ఈ దిగ్బంధనా క్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన శ్లోకాన్ని చెప్పి దిగ్బంధనం ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. హేతుక పూర్వపీఠేతు, పూర్వపీఠం అంటే తూర్పు అనమాట. ఇక్కడ చేసేటువంటి క్రియ అంతా కూడా 8 దిశల్లోకి చేయాలి. దానితో పాటు అదనంగా ఇంకో 2 దిశలు ఉంటాయి, ఊర్ధ్వం అధో. వీటికి కూడా ఒక్కో భైరవుడు సంరక్షకుడుగా ఉంటారు. హేతుక పూర్వపీఠేతు, హేతుక వటుక. ఈ వటుక భైరవంలో హేతుక అనేటువంటి శబ్దం తూర్పుని రక్షిస్తూ ఉంటుంది. హేతుక పూర్వపీఠేతు ఆగ్నేయం త్రిపురాంతక, ఆగ్నేయ భాగంలో త్రిపురాంతక భైరవుడు రక్షిస్తూ ఉంటాడు. దక్షిణేచ అగ్నిభేతాలో నిరుత్యాం యమజహవక, దక్షిణ భాగంలో అగ్నిభేతాళుడు, నిరుతి భాగంలో నైరుతి భాగంలో యమజిహ్వకుడు, వీరు రక్షిస్తూ ఉంటారు. దక్షిణేచ అగ్నిభేతాలో నిరుత్యాం యమజహ్వక, కాలాఖ్యే వారుణీపీఠే వాయవ్యాంతు కపాలిక, ఉత్తరేచ ఏకపాదస్థు ఈశాన్యే భీమరూపధృకు, ఆకాశేతు నిరాలంబ పాతాళే బడబానల, యథాగ్రామే యథాక్షేత్రే రక్షేన్మాం వటుక సదా. ఈ భైరవులు ఆయా దిశలని సంరక్షిస్తూ ఉంటారు. హేతుక పూర్వపీఠేతు, పూర్వపీఠంలో తూర్పుగా హేతుక వటుకుడు ఆ భాగాన్నంతటినీ కూడా సంరక్షిస్తూ ఉంటాడు. అలాగా చెప్పబడినటువంటి దశ దిశలు ఏవైతే ఉన్నాయో ఈ దశ దిశల్ని కూడా సంరక్షిస్తాడు వటుక భైరవుడు. చెప్పబడినటువంటి ఈ భైరవులందరూ కూడా వటుక భైరవ స్వరూపాలే. పూర్వస్యాందిశి హేతుక వటుక, పూర్వదిశం బంధయ బంధయ మాం రక్ష రక్ష,
ఇక్కడ మనం ఏదైతే భైరవాన్ని చెప్పుకున్నామో ఆ భైరవ మంత్రాన్ని ఆపాదించి ఆ దిశగా తెల్లవాలు కానీ అక్షతలు కానీ వటుక భైరవుణ్ణి తలుచుకుని విసురుతూ ఉండాలి. ఇలాగా 8 దిశలు పూర్తయిన తర్వాత ఊర్ధ్వము పాతాళే బడబానల, పాతాళ భాగాన్ని రక్షించేటువంటి బడబానల వటుకుని కూడా తలుచుకుని అక్షతలు కానీ తెల్లవాలు కానీ అక్కడ వేయాలి. ఈ రకంగా మన చుట్టూ రక్షణ వ్యవస్థ లాంటిది, రక్షణ చైతన్యాన్ని మనం సృష్టించుకున్న తర్వాత అప్పుడు మనం మూలమంత్రంలోకి ప్రవేశించాలి. కేవలం వటుక భైరవాన్ని జపం చేయడం చేత పూర్తయిపోయినట్టు కాదు. వటుక భైరవ జపం చేత ప్రయోగాత్మకంగా మన చుట్టూ ఒక వలయాన్ని సృష్టించుకోవడానికి ఆపాదించబడిందే భైరవ దిగ్బంధనాక్రమం. ఈ దిగ్బంధనాక్రమాన్ని ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వారు ఏ మంత్రాన్ని సాధన చేసినా, ఎప్పుడు దిగ్బంధన తర్వాత ఏ మంత్రాన్ని సాధన చేసినా కూడా వారికి మంగళప్రదమైనటువంటి రక్షణ కలుగుతుంది. వారికి అంటే వారు ఈ ఆచరణలో ఏదైతే ఒక మంత్రాన్ని ప్రధానంగా ప్రేరణ చేశారో ఆ మంత్రానికి మరియు వీరిని నమ్మినటువంటి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కలుగుతుంది. ఎక్కడైతే వటుక భైరవ దిగ్బంధనం చేసి మూలమంత్ర జపం చేస్తారో ఆ క్షేత్రం మొత్తం కూడా రక్షించబడుతుంది అని అర్థం. పూర్వంలో తీవ్రమైనటువంటి వటుక భైరవానికి సంబంధించిన దిగ్బంధనాక్రమం ఆచరించడానికి పంచవనరులు అంటే తెల్లవాలు, మిరియాలు, సొంటి, విషముష్టి గింజలు, ఈ 5 రకాల ధాతువులు, ఈ ధాతువుల్లో పిప్పళ్ళు కూడా ఉంటుంది. ఈ 5 ధాతువుల్ని కూడా గుప్పెడుతో పట్టుకుని, ఇదివరకు అరణ్యాలలో సాధన చేసేవారు కదా, వటుక భైరవ మూలంతో క్రూర మృగాలు దాడి చేయకుండా ఉండడానికి వారు దిగ్బంధనం చేసేవారు. ఆ దిగ్బంధనం ఎంతవరకు అంటే కొన్ని మాసాల పర్యంతం ఉండేదన్నమాట. ఎందుకంటే నేను గతంలో చెప్పాను, ప్రాణాయామంలో కొన్ని రోజుల వరకు కూడా వారు కేవలం గాలి ద్వారానే శరీరానికి కావలసినటువంటి చైతన్యాన్ని, ఆ బలాన్ని ఆపాదించుకునేవారని చెప్పేసి క్షుద్బాధ అనేది కలగకుండా ఉండడానికి ఒక ఆకును వినియోగించేవారు. అది క్షుద్బాధను పూర్తిగా తీసేస్తుంది. ఇక గాలి నుంచి వాళ్ళ శరీరానికి కావలసినటువంటి శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది, శక్తిని వారికి ప్రకటిస్తూ ఉంటుంది. ఇక ఇదే సందర్భంలో ఒక ప్రదేశంలో కూర్చుని తీవ్రమైన తపస్సు చేసేవారు సైతం ఏదో ఒక క్రూర మృగం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి సర్పజాతుల నుంచి, క్రిమికీటకాదుల నుంచి రక్షించబడడానికి వటుక భైరవ మూలాన్ని ఏదైనా ఒక తపస్సు లాంటిది ఆచరించాలి, తీవ్రమైన జపాన్ని ఆచరించాలి అనుకున్నప్పుడు 3 రోజులు కేవలం వటుకానికి సంబంధించిన తీవ్రమైన ప్రేరణ చేసిన తర్వాత 4వ రోజు దిగ్బంధన క్రమం అంతా కూడా చేసుకుని తరువాత వారు ఆ యొక్క సాధనా మార్గం, యోగాభ్యాసం, తపస్సు లాంటివి చేస్తూ ఉండేవారు. ఇక ఈ క్రమం ఏదైతే ఉందో ఇందులో కూడా ప్రధానంగా చెప్పబడింది వటుక భైరవం. ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యలకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రేరణ చేసినా ఆ మంత్రాన్ని, క్రియని రక్షించుకోవడానికి శాస్త్రం మనకి తెలియజేసినటువంటి గొప్ప రక్షణ విధి వటుక భైరవం. ఎవరైతే వటుక భైరవ సాధన ప్రతి నిత్యం సహస్రం దాటి చేస్తారో, ఎవరైతే వటుక భైరవుడి యొక్క మూల మంత్రాన్ని సహస్రం దాటి ప్రతిరోజు జపాన్ని ఆచరిస్తారో వారికి శత్రువుల నుంచి ఏ రకమైనటువంటి హాని కలగదు. అలాగే క్రూర మృగాల నుంచి, విష సర్పాల నుంచి కూడా హాని కలగదు అని చెప్పారు. మనం ఎంత స్థాయిలో చేస్తున్నామనే దాని మీద ప్రకృతి మనకు ఎంతవరకు సహకరించింది అనేది ఆధారపడి ఉంటుంది. ఏదో నామమాత్రంగా రోజు మనం సహస్ర జపం చేసి నాకు పాము కరవదు, నన్ను వ్యాఘ్రం ఏం చేయదు అనుకోవడానికి కాదు. గతంలో చేసేటువంటి వారు ఏదైనా ఒక సాధన ఎంచుకుంటే కనుక తీవ్రమైనటువంటి సాధనా విధులు ఆచరించేవారు. అందుచేతనే వారికి ఆ రకమైనటువంటి శక్తి చైతన్యాలు కలిగేవి. మనమైనా ప్రతిరోజు చేసేటువంటి సాధనా విధి ఏదైతే ఉందో దాని మీద కేవలం లౌకికంగానే కాకుండా మనం మానసికంగా సంపూర్ణమైనటువంటి శ్రద్ధంతా పెట్టి ఆచరించినట్లయితే శాస్త్రపరమైన మహామంగళప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వటుక భైరవానికి సంబంధించినటువంటి ఈ విధులు ఏవైతే ఉన్నాయో వీటిని సమగ్రంగా ఆచరించడం వల్ల మనం శాస్త్రపరంగా ఏదైతే అభ్యాసం చేసి శ్రీక్రమంలో ముందుకు వెళుతున్నటువంటి విద్యారాజాలు ఉన్నాయో అవన్నీ కూడా రక్షించబడతాయి.
పూర్వ విద్యలు పూర్తయిన తర్వాతైనా అభ్యసించవచ్చు, ఉత్తర విద్యలు పూర్తయిన తర్వాతైనా అభ్యసించవచ్చు. ఈ రకంగా వటుకు భైరవానికి సంబంధించినటువంటి విధులు అభ్యసించి మంత్రాన్ని సంరక్షించుకుంటూ మంత్రానికి సంబంధించినటువంటి పటుత్వాలన్నీ కూడా వృద్ధి చేసుకోగలరు. వేదసారం అనేటువంటి ఈ కార్యక్రమంలో వేదాంతర్గతమైనటువంటి మంత్రశాస్త్ర విషయాల గురించి మరిన్ని తెలియజేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా శ్రీక్రమానికి సంబంధించిన ప్రామాణిక మంత్రశాస్త్ర విషయాలు. ఇవి అర్థం చేసుకుంటే శాస్త్రానికి సంబంధించినటువంటి లోతైన విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఆమ్నాయ ప్రోక్తంలో పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమం, మహావిద్యాక్రమాలకు సంబంధించిన మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు.